కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాంసం విక్రయదారులు ప్రతి దుకాణం వద్ద పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని, లేని పక్షంలో కఠినమైన చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో ఉన్న మాంసం విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం, డయేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల దృష్ట్యా మాంసం విక్రయదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. వ్యర్థాలను రోడ్డుపై పడవేయకుండా డస్ట్బిన్ ఏర్పాటు చేసుకుని అందులో వేసి మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చే వాహనాల్లో వేయాలన్నారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేదే లేదని, అలాంటి వారిపై చట్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. దుకాణదారుల వద్ద పరిశుభ్రత లేకపోతే ఆ దుకాణాలను బంద్ చేస్తామన్నారు. కావున మాంసం విక్రయదారులందరూ కూడా నిబంధనలో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రజా ఆరోగ్యాలన్నీ కాపాడవలసినటువంటి బాధ్యత అందరిపై ఉందన్నారు. కుక్కల బెడద నుండి రక్షించేందుకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెంటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, మాంసం విక్రయదారులు పాల్గొన్నారు. ఈరోజు మా శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సెక్రటరీస్, అదేవిధంగా ఎవరైతే మటన్, చికెన్ స్టాల్స్ ఎవరైతే అమ్ముతారో విక్రయదారులందరూ కూడా పిలిచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎవరు కూడా మటన్, చికెన్ అనేటువంటిది ఈగలు వాలుకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచి ఫినాయిల్తో క్లీన్గా చేయమని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈ చికెన్, మటన్ సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ కూడా ఒక డస్ట్బిన్ పెట్టుకుని డస్ట్బిన్లు వేయమని చెప్పాము. ఆ డస్ట్బిన్ లేకుండా బయట వేస్తే ఈ కుక్కలు ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కనుక ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పబ్లిక్ హెల్త్లో భాగంగా ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పి విక్రయదారులకు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పర్సనల్ హైజీన్ ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ డాగ్స్ సంబంధించి మనం ఏబీసీ